హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రాగి ముద్ద కరెక్ట్ కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికి కాంబినేషన్‌గా చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేశాను. టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరైతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బియ్యంని ఒక 1 అవర్ ముందే నానబెట్టేసుకున్నానండి. సో, ఇక్కడ మనం ఒక కప్పు బియ్యంకి 4 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక కప్పు బియ్యంకి 2 కప్పుల రాగి పిండి యాడ్ చేసుకోవాలి. వాటర్ ఏమో 1:4 రేషియో, రాగి పిండి ఏమో 1:2 రేషియో. ఇప్పుడు నేను హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాను కదా, దానికి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకొని ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు చూసారా ఇలా వచ్చింది. దీన్ని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని ఈలోపు మనం రాగి పిండిని ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. నేనేం చెప్పాను మీకు, ఒక కప్పు బియ్యంకి 2 కప్పుల రాగి పిండి. సో, 1:2 రేషియో. పిండి 2 రేషియో, వాటర్ 4, 1:4 అనమాట. సో, చూసారా రాగి పిండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాను. సో, ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండిని యాడ్ చేసేసుకోవడమే. ఇదేసి ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకొని తర్వాత దీన్ని గరిటెతో గట్టిగా తిప్పేసుకుంటే ఇలా రాగి ముద్ద వచ్చేస్తదనమాట. ఇప్పుడు ఇందులో మన ఫైనల్‌గా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి ఏసుకోవడం వల్ల ఏంటంటే రాగి ముద్దలు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటదనమాట మనకి. సో, మీరొకసారి ట్రై చేసి చూడండి. ఈ కొలతలతో చాలా పర్ఫెక్ట్‌గా వస్తది.